2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు గుళ్ళకి 5 బేసులు ఇవ్వాల, కానీ మసీదులకి చర్చిలకి మాత్రం డబ్బులు ఇచ్చుకొచ్చారు నిర్మాణానికి. గుళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు కొన్ని గుళ్ళు బాగు చేయలేదో చేశారు. ఎవరి డబ్బులతో? అది దేవాదాయ శాఖ డబ్బులతో. వీళ్ళకి వచ్చేటప్పటికి జనాలందరూ కట్టిన పన్నుల డబ్బులు వీళ్ళకి ఇస్తారు. అదే తేడా. ఇప్పుడు ఇలాంటి బుజ్జిగింపుల గురించి మనం మాట్లాడుకోకూడదు అనుకుంటే, ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఆ రూట్లోనే ఉంది. తాజాగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ $150 మిలియన్ ఫండింగ్ రిలీజ్ చేశారు. ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆన్ మండే ప్లెడ్జ్డ్ $150 మిలియన్ టువార్డ్స్ ప్రొటెక్టింగ్ ముస్లిం కమ్యూనిటీస్ యాజ్ ద గవర్నమెంట్ ప్రామిసెస్ మోర్ యాక్షన్ టు ట్యాకిల్ extremism. UK Home Secretary James Cleverly said the new funding will be used to protect mosques, Muslim faith schools and other community centers. This comes as Islamophobia is on the rise in the UK in the wake of the Israel-Palestine war. ఓ పక్కన అక్కడే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, పాలస్తీనా పేరుతో హడావిడి చేస్తూ ఉంటే వాళ్ళకే ఇప్పుడు నిధులు ఇచ్చి సంతృప్తి పరచాలనుకుంటున్నారు. ఇట్లాంటి బుజ్జిగింపు చర్యలకి ఇంకొంచెం అటాక్స్ చేసినా లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రీమిజం పెరిగిందే కానీ ప్రపంచవ్యాప్తంగా తగ్గలేదు అన్నటువంటిది బ్రిటన్కి తెలియలేదు. అందుకని ఈ పాఠం ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు.